హలో ఆల్, మేమైతే రుద్రారం గణేష్ టెంపుల్ దగ్గర దర్శనం చేసుకొని నెక్స్ట్ అయితే గాన్గాపూర్కి అయితే స్టార్ట్ అయిపోయాము. గాన్గాపూర్ వెళ్ళేటప్పుడు అయితే మార్గం మధ్యలో అయితే కూల్ వెదర్ ఉండే, సో అందుకే వీడియో అయితే క్యాప్చర్ చేస్తున్నాను. ఫైనల్గా కర్ణాటక బార్డర్లోకి అయితే వచ్చేసాము. ఈ టెంపుల్కి వెళ్ళి ఆల్మోస్ట్ 1 మంత్ అయితే అయిపోయింది, బట్ నేనైతే వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. దత్తాత్రేయ స్వామి అనుగ్రహం లేనిదే మనం దత్త టెంపుల్కి అయితే వెళ్ళలేమంటా ఉంటారు. కర్ణాటక ఎంటర్ అయినాక నాకైతే ఇక్కడ ఒక మినీ ఊటీలానే అనిపించింది, అంత బాగుండే ఆ ప్లేస్. ఫైనల్ గా అయితే మనం గాన్గాపూర్ అయితే రీచ్ అయిపోయాము. ఇప్పుడు ఫస్ట్ అయితే టెంపుల్ కి కాకుండా మనం నది దగ్గరికి అయితే వెళ్దాము. నది దగ్గరికి వెళ్ళే మార్గంలో కూడా ఇక్కడ చాలా ఆశ్రమాలు అయితే ఉన్నాయి. నదిలో స్నానాలు చేసుకునే వాళ్ళు అక్కడ స్నానం చేసుకొని ఆ తర్వాత టెంపుల్లోకి అయితే వెళ్తారు. నది దగ్గరికి వెళ్ళే లోపల అయితే చాలా ఆశ్రమాలే కనిపించాయి. అండ్ నదికి వెళ్ళే మార్గంలో ఇక్కడ ఆంజనేయ స్వామి స్టాచ్యూ కూడా కనిపించింది. సో అందరూ అయితే దండం పెట్టుకోండి. నది దగ్గరకు అయితే వచ్చేసి మేమైతే పార్కింగ్ అయితే చేసుకున్నాము. ఇక్కడ నుండి మళ్ళీ మనం లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది కొంచెం నడుచుకుంటూ. నాకు తెలిసి ఇక్కడ నిద్ర చేసే వాళ్ళు అనుకుంటా, వాళ్ళు అందరూ ఇక్కడైతే చాలామంది ఉన్నారు. నాకు అంత ఐడియా అయితే లేదు. చాలామంది భక్తులు అయితే ఇక్కడ నిద్ర చేయడానికి అయితే వస్తుంటారు. నదికి వెళ్ళేటప్పుడు అయితే చిన్న చిన్న షాప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే చెట్టు చుట్టూ ప్రదక్షిణలు కూడా చేస్తున్నారు. మేమైతే ఇప్పుడు నది దగ్గరికి వెళ్ళి కాలు చేతులు కడుక్కొని అయితే పైకి అయితే వస్తాము. అండ్ ఇక్కడైతే ఏదో పూజ అయితే జరుగుతుంది, లైక్ ఊరేగింపు లాగా అయితే ఏదో అవుతుంది. పురాణాల ప్రకారం స్వామివారు స్నానం ఆచరించి ఈ చెట్టు కిందనే కూర్చునేవారని నమ్ముతుంటారు. అండ్ ఇక్కడైతే చుట్టూ చూస్తున్నారు కదా, ఇక్కడైతే వాళ్ళు దత్తాత్రేయ పారాయణం అయితే చేస్తున్నారు. ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి మన కోరికలు కోరుకుంటే మన కోరికలు నెరవేరుతాయని అందరి నమ్మకం. మేము కూడా ప్రదక్షిణలు అయితే చేసేసాము. ప్రదక్షిణలు చేసుకొని మేమైతే ఇప్పుడు టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. ఈ టెంపుల్లో పాదుకల రూపంలో భక్తుల కోరికలు తీర్చే స్వామి దత్తాత్రేయ స్వామి అని నమ్ముతారు. అండ్ సెకండ్ అవతారము శ్రీ నృసింహ సరస్వతి అవతారం 1378 పుష్య శుద్ధ విధియ నాడు జన్మించినట్టు పురాణాల ద్వారా తెలుస్తుంది. స్వామివారి తల్లిదండ్రులు మాధవ శర్మ అండ్ అంబా భవాని. స్వామివారి పూర్వనామం నరహరి. పురాణాల ప్రకారం దత్తాత్రేయ స్వామి త్రిమూర్తుల స్వరూపం అని భావిస్తారు. 3 తలలు 6 చేతులు కనిపించే ఈ స్వామివారి చుట్టూ నిత్యం శునకాలు గోమాతలు సంచారం చేస్తుంటాయి. ఒక మునిగా జన్మించినప్పటికీ తను పెరిగిన కాలంలో భగవంతునిగా మారిపోయారు ఈ స్వామివారు. శాంతి స్వరూపంలో కనిపించే ఈయనని చూస్తే దయ్యాలు భూతాలు ఎంతో భయపడతాయని పురాణాలలో పేర్కొన్నారు. ఇక్కడ మానసిక పరిస్థితి బాలేని వాళ్ళు కూడా వచ్చి నిద్ర చేస్తూ ఉంటారు. చాలామంది భక్తులు గురు చరిత్ర చదివిన తర్వాత మానసిక శారీరక వ్యాధులతో దూరంగా ఉన్నట్లు నివేదించారు. మేమైతే ఇక్కడ దర్శనం కోసం అయితే వాళ్ళని అడుగుతున్నాము. అండ్ అలానే స్వీట్స్ కూడా తీసుకున్నాము. ధర్మ దర్శనం కాకుండా మేము డైరెక్ట్ దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. పర్ హెడ్ 200 అన్నమాట. ఇక్కడ మానసికంగా బాధపడే వాళ్ళు గాన్గాపూర్లో నిద్ర చేసినట్లయితే నయమవుతుందని ఇక్కడ ప్రజలు విశ్వాసంతో నమ్ముతూ ఉంటారు. గాన్గాపూర్లో 24 సంవత్సరాలు అనేక మహత్యాలు చేసిన శ్రీ నృసింహ సరస్వతి స్వామి 1450 మహాబహుళ పాడ్యమి రోజు అవతార సమాప్తం అయితే స్వామి శ్రీశైలం జ్యోతిర్లింగం వెళ్లి అంతర్గనం అయ్యారు. అనేక మంది భక్తులు ఇక్కడికి తరలి రావడము, అనేక మంది పాపాలు చేసిన వాళ్ళు కూడా స్వామివారిని కోరికలు కోరడం వల్ల స్వామివారు అంతర్ధానం అవ్వాలని నిర్ణయించుకున్నారు. మూగవాడికి మాటలు రావడము, కుష్టు వ్యాధి వాళ్ళకి నయమైపోవడము, అలానే పిల్లలు లేని వారికి పిల్లలు కలగడము, ఇవన్నీ చాలా మహత్యాలే జరిగాయి. దత్తాత్రేయ స్వామి పారాయణం చేసేటప్పుడు చాలా మహత్యాలు మనం ఒక్కొక్క అధ్యయనంలో అయితే చదవచ్చు. మేము దర్శనం అయిపోయాక వచ్చి స్వీట్స్ అయితే ఈ విధంగా అయితే అందరికీ పంచుతున్నాము. అలానే స్వామివారి ప్రాంగణంలో అయితే మేము ఫొటోస్ అయితే తీసుకున్నాము. గాన్గాపూర్లో తను ధరించిన పాదుకలు మాత్రమే వదిలిపెట్టి అత్యంత ప్రీతికరమైన 4 శిష్య బృందంతో కలిసి శ్రీశైలానికి అయితే చేరుకున్నారు. ఆ 4 శిష్యులు పూలతోటి ఒక పడవనైతే తయారు చేశారు. శిష్యులు చూస్తుండగానే స్వామివారు ఆ పూల పడవలో కూర్చొని కృష్ణానదిలో కదలీవనం అనే ప్రదేశం వైపు పడవనైతే పోనిచ్చారు.
ఆ ప్రదేశం వైపు వెళ్తూ ఆయన అంతర్ధానం అయ్యారు. స్వామివారు వారికి గుర్తుగా 4 స్వర్ణాలను అయితే నీటిలో కొట్టుకు వచ్చేటట్టు చేశారు. వాటిని తీసుకొని ఆ 4 భక్తులు మళ్ళీ తిరిగి గాన్గాపూర్కి అయితే వచ్చారు. గాన్గాపూర్ వచ్చాక ఆ 4 శిష్యులకి స్వామివారు అక్కడే ఉన్నట్టు అనిపించేది. దత్తాత్రేయ పారాయణం చేసేటప్పుడు ఇలాంటి కథలెన్నో మనం చదవచ్చు. దర్శనం అయిపోయాక బయటికి అయితే వెళ్తున్నాము. అక్కడ స్వామివారి ఆశీర్వాదం కూడా తీసుకున్నాము. బయటికి వచ్చాక ఒకసారి టెంపుల్ని అయితే వీడియో అయితే తీసుకున్నాను. వెళ్తూ వెళ్తూ చార్మినార్ అయితే కొన్ని బొమ్మలు అయితే తీసుకున్నాము. ఎక్కడికి వెళ్ళినా ఇది మాత్రం పిల్లలు ఉన్నప్పుడు కామన్గా జరిగేదే. మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మీలో ఎవరైనా ఈ టెంపుల్కి రావాలనుకుంటే వచ్చి స్వామివారిని అయితే దర్శించుకోండి. అండ్ అలానే గురు చరిత్ర పారాయణం కూడా చేసుకోండి. ఈసారి వస్తే గుర్రబండ్లు కూడా ఎక్కండి. అండ్ బ్యాక్ టు రిటర్న్ అయితే అయిపోయాము. ఇక్కడ ఒక ప్లేస్లో అయితే ఆగాము, కొంచెం టీ బ్రేక్ తీసుకుందామని. ఇది ఒక వాటర్ గేమ్ జోన్ లాగా అయితే ఉంది. సో మేమైతే గేమ్స్ ఏం ఆడలేదు, బట్ టీ బ్రేక్ అయితే తీసుకున్నాము. జనరల్గా టీ తాగినా తాగకపోయినా జర్నీ చేసేటప్పుడు అయితే కంపల్సరీగా టీ బ్రేక్స్ అయితే తీసుకుంటూ ఉంటాము. మీరు కూడా ఇంతేనా? జర్నీ చేసేటప్పుడు టీ బ్రేక్స్ అయితే తీసుకుంటూ ఉంటారా? ఏం కావాలి? నేడు ఒక మాట నాకేం వద్దే. నీకేం కావాలి? ఇప్పుడు నువ్వు మజా తాగుతావా? మేము మార్నింగ్ 7కి స్టార్ట్ అయితే ఇంటికి వెళ్ళేలోపు నైట్ 10:30 అయితే అయిపోయింది. సో చూసారు కదా వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.